హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు ప్రెస్ నోట్ అయితే ఇదివరకు రిలీజ్ అయితే అయిందనమాట. సో ఈ ప్రెస్ నోట్లో ఏంటంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో స్టూడెంట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి 20 తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రెస్ నోట్లో అయితే చెప్పారనమాట. ఓకేనా. సో ఫిబ్రవరి 20 తేదీ రేపే మనకు రేపైతే ఈ యొక్క తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫిబ్రవరి 20 తేదీ నుంచి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఫిబ్రవరి 25 తేదీ నుంచి మనకు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఎంత అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో ఇదనమాట. అలానే ఎగ్జామినేషన్ డేట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకేమో ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు, అంటే 2 డేస్ అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలానే ఇంజనీరింగ్ వాళ్ళకేమో మే 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ప్రెస్ నోట్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో స్టూడెంట్స్, మనకు ఫిబ్రవరి 20 తేదీ రేపే అనమాట. నోటిఫికేషన్ రేపైతే రిలీజ్ చేస్తామని ప్రెస్ నోట్లో చెప్పారు. నోటిఫికేషన్ అయితే మోస్ట్లీ రావచ్చు. రాగానే నేను మీకు ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. అలానే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు డెమో చూపిస్తాను. ఆ రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే అప్లికేషన్ ఫీ ఎంత అనేది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది మనకు ఈ తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే, ప్రెస్ నోట్ అయితే ఇది చాలా రోజులు అయింది రిలీజ్ అయ్యి, బట్ ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. నేను ఫర్దర్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.